ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన ఆకలి తీర్చడానికి హను గారు వెయిట్ చేయి పించి ఎగ్జాక్ట్లీ 5 గంటలకి దిమ్మ తిరిగేటటువంటి అప్డేట్ అయితే ఇచ్చిండు. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. నిజంగా ఒక గ్లిమ్స్ దింపుతారో, ఒక టీజర్ దింపుతారో, ఏదో ఒకటి గట్టిగానే దింపుతారో అని చెప్పి మనం అనుకున్నాం. కానీ జస్ట్ పోస్టర్ దింపారు. ఆ పోస్టర్ ఎలా ఉందంటే ఒక 10 సలార్ సినిమాలు చూశాన్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆ రేంజ్లో ఉంది. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ గుర్తుంది కదా, చలి చప్పులు లేకుండా అయితే రిలీజ్ చేశారు. అంటే నాకు తెలిసి హను రాఘోపుడి గారు ట్విట్టర్ని, ఫేస్బుక్ని గట్టిగా ఫాలో అవుతుండు. అన్ని అప్డేట్స్ అన్నీ కూడా చూస్తుండు. ఫ్యాన్ వర్క్ చేసుకునేది కూడా చూస్తుండు. ఫస్ట్ ఎందుకు రిలీజ్ చేసిండు, ఫౌజీని ఒక్కదాన్నే ఒక సైడ్ చేసి స్పిరిట్ తోపు, సలార్ 2 తోపు, కల్కి 2 తోపు అని చెప్పి మన వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక దాంట్లో అందరూ కూడా ఫౌజీని లెక్క కూడా చేయట్లేదు. ఇక దాంతో మండిపోయి ఫౌజీకి సంబంధించినటువంటి ఒక లుక్ రిలీజ్ చేసిండు. అందరినీ కూడా నోటి మీద కాదు ఇంకెక్కడో ఏలేసుకునేటటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిండు. మేము దిగనంత వరకు ఏదైనా వన్స్ మేము దిగామనుకో ఎవడైనా సరే మా వెనకే మా కిందే అని చెప్పిండు, ఇండైరెక్ట్గా చెప్పేసిండు. ఆ పోస్టర్ని రిలీజ్ చేసిండు. ఇంకా అది రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ డే. ఆల్రెడీ నేను మీకు అప్డేట్స్ వీడియోలో కూడా చెప్పా, ఖచ్చితంగా ఒక గ్లిమ్స్ వస్తుంది, ఒక టీజర్ వస్తుంది, ఏదో ఒక సాంగ్ వస్తుంది, లేదా పోస్టర్ వస్తుంది అనేటటువంటిది అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా మ్యాచ్ చేస్తుంది అనేటటువంటిది నేను పిచ్చ కాన్ఫిడెంట్గా చెప్పా. సో మార్నింగ్ 6 గంటల నుండి మన వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు వస్తుందిరా. నేను ట్విట్టర్లో చూసా, ఇన్స్టాగ్రామ్లో చూసా, మొత్తం ఫేస్బుక్లో చూసా, బాగా చర్చ చేస్తున్నారనమాట. అసలు వస్తుందా రాదా, రాకపోతే ప్రాపర్గా చెప్పండి రావట్లేదని, వస్తే ప్రాపర్గా టైం చెప్పండి ఈ టైంకి వస్తుందని. అంతేగాని ఈ విధంగా ఫ్యాన్స్ని వెయిట్ చేయించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నిజానికి ఆయన ఫ్రీడమ్ అప్పుడు లైక్ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న అప్డేట్ ఇస్తా అని చెప్పి అక్కడ చెప్పాల. బట్ మనం కలబడి తెచ్చుకున్నాం. అభిమానులే ట్విట్టర్లోకి వెళ్ళి, ఫేస్బుక్లోకి వెళ్ళి, సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి ట్రెండ్ చేసి హ్యూజ్ హల్చల్ని సోషల్ మీడియాలో సృష్టించి కలబడి తెచ్చుకున్నటువంటి అప్డేటు. అదైతే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చెప్తా, ఇది ప్రభాస్ అభిమాని, ఏ అభిమాని అయితే ట్విట్టర్లో డ్యూటీ చేసిండో వాళ్ళకి డెడికేషన్ ఇస్తా. అలా అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, ఏమేమి రిలీజ్ చేశారు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, బిఫోర్ ఫ్రీడమ్ బికమ్ ఏ సెలబ్రేషన్, ఇట్ వాజ్ ఎ బ్యాటిల్. లైక్ ఫ్రీడమ్ కన్నా ముందు మనం ఒక సెలబ్రేషన్ చేసాం, అది చూసుకున్నట్లయితే యుద్ధం. నేను ఇందాకలా ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టిన, బోసి నవ్వులు నవ్వితే వచ్చినటువంటి ఫ్రీడమ్ కాదు ఇది. మన ఆడవాళ్ళని బట్టలు లేకుండా ఊరేగించారు, ఒక్కొక్కడు పిర్రలు పగలగొట్టుకున్నారు, 2గా చీల్చారు, ఆల్మోస్ట్ 400 సంవత్సరాలు టార్చర్ చేస్తే ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఇంకా చాలామంది, ఒక సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా మనకి ఇవ్వడానికి వాళ్ళు రిస్క్ చేశారు. అలా ఇచ్చినటువంటి ఫ్రీడమ్ అనమాట. మీరేం చేస్తున్నారు, వాళ్ళు మన కోసం అంత కష్టపడి బ్రిటిషర్స్ అందరినీ కూడా ఎల్లింగి మన యూత్ కోసం, మన సమాజం కోసం వాళ్ళు ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే మీరేం చేస్తున్నారు, ఇవాళ రాజకీయ నాయకుల సంఖ నాగుతున్నారు. పెద్ద తేడా లేదు. అప్పట్లో మన భారతదేశంలో ఉన్న చాలామంది ఏం చేసేదంటే వేరే కులం వాళ్ళైనా, వాళ్ళ కింద బతికే వాళ్ళైనా బ్రిటిష్ వాళ్ళ సంఖ నాకేది, బ్రిటిష్ వాళ్ళు మడ్డ గుడిచేది గట్టిగా చెప్పాలంటే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఒక గాంధీ తాత, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కెరియర్స్ని అన్నిటినీ కూడా పక్కన పడేసి వాళ్ళు మన కోసం ఫ్రీడమ్ని ఇస్తే మీరేం చేస్తున్నారు, ఈరోజు రాజకీయ నాయకులకే బానిసత్వం చేస్తున్నారు. అప్పుడు బ్రిటిషర్స్ మనల్ని ఎంత దోచుకున్నారు అనేటటువంటిది సెకండరీ, కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు అంతకన్నా ఎక్కువ దోచుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఇప్పటికైనా మారండి. అదే చెప్తున్నారు, బిఫోర్ ఫ్రీడమ్ బికమ్ ఏ సెలబ్రేషన్. ఫ్రీడమ్ కన్నా ముందు కొన్ని సెలబ్రేషన్స్ అనేటటువంటివి జరిగాయి. ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15th రావడానికి ముందు ఒక పెద్ద సెలబ్రేషన్ జరిగింది. ఆ సెలబ్రేషనే యుద్ధం, కొన్ని ప్రాణత్యాగాలు. జలియన్ వాలా బాగ్ గురించి ఒకసారి చదవండి. అండ్ చాలా ఉన్నాయి చంపుకుంటూ పోతే. ఇంకా చాలామంది ఏం చేస్తారో తెలుసా, వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడితే, అదే ఒక సెలబ్రేషన్ లాగా యుద్ధాన్ని అయితే వాళ్ళు చేశారు రేపటిని మనకివ్వడం కోసం. సెల్యూటింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ ఫౌజీ హూ ఫోర్ట్ ఫర్ టుమారో. అదే నేను చెప్పింది, ప్రతి ఫౌజీకి, ఫ్రీడమ్ ఫైటింగ్లో పాల్గొన్న వాళ్ళకి, మన ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్కి సెల్యూట్ చేస్తున్నారు. అదే ఫౌజీ అంటారు వాళ్ళందరినీ కూడా సోల్జర్స్ అంటారనమాట. వాళ్ళందరికీ కూడా సలాం కొట్టడం జరుగుతుంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మీకు అర్థమైందా? ఈ పోస్టర్ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్నే
క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏంటంటే బనియన్ మీద పంచి మీద ఉన్నాడు. ఆల్రెడీ ఒక పోస్టర్ని రిలీజ్ చేసినప్పుడు దాంట్లో కూడా బనియన్ మీదే ఉన్నాడు. జస్ట్ ఒక బనియన్ కూడా లేదు, షర్ట్ కూడా లేదు, జస్ట్ ఒక జంజం వేసుకొని ఉన్నాడు, ఒక గన్ పట్టుకొని ఉన్నాడు. చుట్టూ అయితే శవాల మధ్య ఒక ఫౌజీ లాగా కూర్చుండు. అదే ఇవాళ చూసుకున్నట్లయితే దీంట్లో చాలా డీటెయిల్స్ ఇంకొంచెం చూడండి. ముందు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చార్మినార్ ఉంది, మొత్తం మంటలు అయితే ఎగిసెగిసి పడుతుండే. ఒక వ్యక్తి కర్ర పట్టుకొని నడుస్తుండు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి? మీ డబ్బుల మీద, మన నోట్ల కట్ల మీద నవ్వుతూ కనపడేటటువంటి మన మహాత్మా గాంధీ చూసుకున్నట్లయితే బ్యాక్ స్టెప్స్ వెనక్కి అయితే వెళ్ళిపోతుండు. మన ఫౌజీ, మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే గన్నులు పట్టుకొని రక్తం మడుగులో ముందుకైతే నడిచి వస్తుండు. ఎలా ఉంది చెప్పండి పోస్టర్? మామూలుగా అంటే మామూలుగా లేదు. స్వాతంత్ర సమరంలో జరిగినటువంటి అగ్ని జ్వాలలు, రక్తపాతాన్ని, కింద పడున్నటువంటి శవాలని, అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని క్లియర్ అండ్ కట్గా హను గారు మనకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ పోస్టర్ ఏంది, దీని వెనకున్నటువంటి డీటెయిల్స్ ఏంది అనేటటువంటిది చెప్తా చూడండి. ముందు చాలామంది తలకాయ ఎందుకు రిలీజ్ చేయలేదు, తలకాయ రిలీజ్ చేయొచ్చుగా అని చెప్పి అంటున్నారనమాట. తలకాయ ఎప్పుడే రిలీజ్ చేయకూడదు. హను గారు చూసుకున్నట్లయితే మనకి సంథింగ్ ఏదో బిగ్గర్గా ప్లాన్ చేస్తున్నాడు అనమాట, భయంకరంగా ప్లాన్ చేస్తుండు. ఒక గ్లిమ్స్ లాంటిది దింపుదాం, ఒక టీజర్ లాంటిది దింపుదాం అని చెప్పి ఆయన ప్లాన్ చేస్తుండు. మీరు చూడండి, 7 సంవత్సరాల క్రితం బాహుబలి ఫోటోని అప్డేట్ చేసిండు మన ప్రభాస్ అన్న. మళ్ళీ ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో డీపీ మార్చలా, ఇప్పుడు మార్చడం జరిగింది. సో ప్రభాస్ అన్న మళ్ళీ బాహుబలి లాంటి మూవీ జరుగుతుంది అనేటటువంటిది నమ్మిండు. ఆయన నమ్మిండు, హను గారు కూడా అదే నమ్మారు. అది నమ్మడం వల్లే వీళ్ళు చూసుకున్నట్లయితే ఈరోజు ఈ విధమైనటువంటి లుక్ను రిలీజ్ చేశారు. మొహం చూపించలా కాదు, చూపిస్తారు, బట్ కొద్దిగా టైం ఉంది. ఎలా ఉంటుందంటే మీరు ఫేస్ చూసిన తర్వాత ముందు ఈ బాడీని చూడండి భయ్య, హ్యాండ్ చూడండి, ఆ బైసెప్స్ చూడండి, ఈజీగా చెప్పేయచ్చు ఇది 100% ప్రభాస్ అన్నదని. ఆ బనియన్, ఆ బైసెప్స్, చేతుకున్నటువంటి నర్వ్స్, చేతిలో ఉన్నటువంటి పిస్టోల్స్, ఆ పంచ్ అయినా, ఆ పంచ మీద ఉన్నటువంటి రక్తమైన, దీనంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా మన ప్రభాస్ అన్నదే. బట్ ఫేస్ చూసేటటువంటి ధైర్యం మీకు అప్పుడే లేదు, కొద్దిగా వెయిట్ చేయండి అనేటటువంటిది మనకైతే హింటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చేటటువంటి సింబల్ ఏంటంటే స్వాతంత్రం అనేటటువంటిది అహింస ద్వారాను, బోసి నవ్వులు నవ్వటం ద్వారాను, వాళ్ళని బతిమలాడుకోవడం వలన, ఉప్పు సత్యాగ్రహం వల్ల వచ్చేటటువంటిది కాదు. వాళ్ళకి భయం అంటే ఏందో చూపించాలి, వాళ్ళకి రక్తపాతం అంటే ఏందో చూపించాలి, అప్పుడే మనకి స్వాతంత్రం వస్తుంది అనేటటువంటిది ఫౌజీ బలంగా నమ్ముతుడు. ఇదే మనకి ఫోటోలో చూపించేటటువంటిది. ఇప్పుడు ఆయన్ని ఇంకో సుభాష్ చంద్రబోస్ అంటారనమాట. ఎందుకంటారు తెలుసా? ఇదంతా కూడా ఫ్రిక్షనల్ ఫ్రెండ్స్. స్వాతంత్రం అనేటటువంటిది గాంధీ గారి వల్ల కానటువంటి సిచ్యువేషన్లో ఫౌజీ అనేటటువంటి ఒకడు ఆ బ్రిటిషర్స్ని భయపెట్టే స్వాతంత్రం ఎలా తెప్పించిండు అనేటటువంటిది సినిమా కాన్సెప్ట్. పోస్టర్లో మనకు అదే డీటెయిల్గా చెప్పేదే. గాంధీ తాత బ్యాక్ స్టెప్స్ వేస్తుండు. ఈ అహింస ద్వారా పోరాడటం వీళ్ళకి సెట్టు కాదు. తాత ఒక్క 2 నిమిషాలు నీ ఆశయాలు, నీ సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టు, 10 సంవత్సరాలుగా సాల్వ్ గాంధీ 15 నిమిషాల్లో సాల్వ్ చేసుకొస్తా అని చెప్పి గాంధీ తాతకి చెప్పి గాంధీ తాతని వెనక్కి పంపించేస్తాడు. ముందుకు చూసుకున్నట్లయితే రక్తంలో మరిగినటువంటి అంగ్రి చీతలాగా ఆ గన్నులు పట్టుకొని బ్రిటిషర్స్ మీద విరుచుకు పడడానికి వెళ్తున్నటువంటి ఫౌజీ అయితే నాకు కనపడ్డాడు. మరి మీకు కనపడ్డా లేదా అనేటటువంటిది చెప్పండి. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఇమాజిన్ చేసుకోండి, మనకి గాంధీ తాత మొహం కూడా క్లియర్గా చూపిలా, వెనక నుండే చూపించారు. అండ్ ప్రభాస్ అన్నది కూడా జస్ట్ హాఫే చూపించారు. దానికే ఈ పోస్టర్ ఈ రేంజ్లో ఉంది. ఎంత పవర్ఫుల్గా ఉందంటే రేపటి రోజున ప్రభాస్ అన్నని ఫుల్గా చూపిస్తారు. ట్రైలర్లో అయినా, టీజర్లో అయినా, ఫుల్ మూవీలో అయినా. ఆ ఫౌజీలో ఈ విధమైనటువంటి రక్తపాతంతో బ్రిటిషర్స్ ఆ శవాల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, ఒక డైనోసర్ లాగా, మొత్తం రక్తం అడుగులో ఎలా ఉంటాడు అనేటటువంటిది ఇమాజినేషన్ చేసుకొని. అండ్ గాంధీ తాతను కూడా చూపిస్తారు ఈ సినిమాలో. చూసుకున్నట్లయితే సుభాష్ చంద్రబోస్ కనపడతారంట. ఆయన చూసుకున్నట్లయితే చాలా వైలెంట్. ఆయన అన్నాడు కదా, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫౌజీ తన నెత్తురు కూడా ఉంది. సలార్లో మన ప్రభాస్ అన్న ఫైట్ చేస్తుంటే ఒక్క నెత్తుడి చుక్క కూడా తన ఒంటి మీద ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఉన్నటువంటి ఎవ్రీ రక్తం తనది కూడా ఉంటుంది అనమాట. అదే చెప్తుండు. కానీ ఇక్కడ మన ఫౌజీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు అనమాట. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు కదా, అది ఎవరి రక్తం? బ్రిటిషర్స్ రక్తం అని చెప్పి మన ఫౌజీ బలంగా నమ్ముతాడు. అందుకే వాళ్ళ మీద
విరుచుకుపడి వాళ్ళ రక్తంలో స్నానం చేసేటటువంటి ఫౌజీలాగా నా దగ్గర కనబడుతుంటో నాకైతే ఈ సీన్ ఇమేజ్లో చూస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది బిగ్ స్క్రీన్లో చూస్తుంటే మ్యాక్స్లో చూస్తుంటే ప్రభాస్ అన్న రక్తపు బొట్టులో ఆ సోల్జర్స్ ఆర్మీ మీద ప్రభాస్ అన్న రక్తపు మడుగులో ఆ బ్రిటిషర్స్ మీద నడిసొత్తంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా అందట్లా, నా ఇమాజినేషన్ కూడా అందట్లా. మీరు ఎన్ని వీడియోలు క్రియేట్ చేయండి, బట్ ఒరిజినల్ ప్రభాసే నెక్స్ట్ షోలో ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. తాతకి గట్టిగానే చెప్పి వెనక్కైతే పంపించేసిండు. ఆ తర్వాత మన ఫౌజీ సృష్టించేటటువంటి విజృంభణ ఎలా ఉంటుందని చెప్పి మనమైతే వేచి చూడాలి. ఆగలాగపోతున్నా డిసెంబర్ 3వ తారీఖు దాకా. మీకే విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. 1000 కోట్లు నిలబెట్టి కొట్టబోతున్నాం, రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇది ఈ పాయింట్. 1000 కోట్లు కానీ ప్రభాస్ అన్న కొట్టకపోతే ఇక మీదట నేను ప్రభాస్ ఫ్యాన్ని, ప్రభాస్ అభిమాని నేను చెప్పుకోవడం పని చేస్తాను. సీరియస్గా చెప్తున్నా. ఇదైతే మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి కంటెంట్ కాదు, తర్వాత అప్డేట్స్ వీడియో ఉంది, లేదా డూమ్స్ డే ట్రైలర్ రియాక్షన్ ఏమంటే నేను చేస్తాను. బై బై, నమస్కారం.